హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. అండ్ మీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ అండ్ అలానే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఏరియా వైజ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి కాలేజ్ దోస్త్ కమ్యూనిటీ ద్వారా ఏపీ ఎప్సెట్ చాలా రిసోర్సెస్ అయితే వస్తాయి. అందులో భాగంగా కౌన్సిలింగ్కి ఏమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ అలానే కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్తో పాటుగా ఇంకా ఏం తెలుస్తుంది అంటే మీకు ఏమేమి కాలేజెస్ టాప్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి ఏరియా వైజ్, అండ్ అలానే బ్రాంచ్ సెలక్షన్ గైడ్లో మీకు హెల్ప్ అవుతుంది. యూనివర్సిటీ రివ్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కాలేజ్ దోస్త్ యొక్క కమ్యూనిటీ లింక్ అనేది, చాట్బోట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్డ్ కమెంట్ కింద మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్అవుట్ దేర్. అండ్ అలానే ఎప్సెట్ 2024 అడ్మిషన్ రిలేటెడ్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ది 1st July to 7th July ఉన్నది. 4th July నుండి 10th July వరకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఆప్షన్ ఎంట్రీ ఫ్రమ్ 8th to 12th అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి అంటే ఫామ్స్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ కూడా చేస్తారు. చేసిన తర్వాత మీ ఫీ పేమెంట్ కరెక్ట్గా అయిందా లేదా అని చెక్ చేయడానికి నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ ఉంది, అది క్లిక్ చేసుకొని మీరు చూసుకుంటారు. ఒకవేళ ఫీ పేమెంట్ కరెక్ట్గా అయిందంటే యు ఆర్ డన్ విత్ ది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మీరు ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి ఆఫ్లైన్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, హెల్ప్ లైన్ సెంటర్స్, మీరు సెలెక్ట్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు మీకైతే చెక్ చేయడం జరుగుతుంది. మీరేమీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫిజికల్గా ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే విజిట్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. అర్థమవుతుందా? సో ఇది అప్డేట్ అర్థమవుతుందా? మీరు ఏవైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పెట్టారో అదే మీకు అయితే డిస్ప్లే అవుతుంది. వాళ్ళకి ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా హెల్ప్ లైన్ సెంటర్ మీకు సెలెక్ట్ చేయమని అడుగుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎండింగ్లో ఆ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్, మీకు అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తుంది. మీరు పెట్టిన వాటిలో ఏదైనా తప్పులు ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమైనా తప్పులు పెట్టారు, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పెట్టిన సర్టిఫికేట్స్ ఏవో స్కాన్ చేయకపోయినా ప్రాపర్గా క్లియర్గా వాళ్ళకి కనిపించకపోయినా రీఅప్లోడ్ అడుగుతారు. ఆ రీఅప్లోడ్ ఎలా పెట్టాలి అనేది రీఅప్లోడ్ ఇక్కడ మనకి ఫామ్స్లో వస్తుంది. వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉన్నాయి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్లో. అదేంటి అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్, హెల్ప్ లైన్ సెంటర్కి ప్రతి ఒక్కరు వెళ్ళాలా? ప్రతి ఒక్కరు వెళ్ళక్కర్లేదు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పెట్టిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఆఫ్లైన్లో వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా అనేది ఎలా తీసుకోవాలి అంటే నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. ఎలా క్లిక్ చేసుకొని తెలుసుకోవాలి, ఏ మెసేజ్ వస్తే వెరిఫై అయినట్టు, ఏ మెసేజ్ వస్తే వెరిఫై కానట్టు అన్నీ కూడా నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సెకండ్ థింగ్, మనకి ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ కనుక ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత అమౌంట్ కట్ అయిపోయింది, బట్ ఫీ పేమెంట్ స్టేటస్లో యు ఆర్ నాట్ యట్ డన్, ఫీ పేమెంట్ అవ్వలేదు అని చూపించింది, అగైన్ ఫీ పేమెంట్ చేయమంటుంది అంటే యూ షుడ్ డూ. ఓకే, ఫీ పేమెంట్ మళ్ళీ చేయాలి. అందుకే ఫీ పేమెంట్ చేసేటప్పుడు సర్వర్స్ కరెక్ట్గా ఉండాలి అండ్ అలానే మీ సైడ్ నుండి ఎటువంటి నెట్వర్క్ ఇంటరప్షన్స్ ఉండకూడదు. ఓకే, ఇంటర్నెట్ అనేది స్టేబుల్ అండ్ ప్రాపర్ కనెక్షన్ ఉన్న దగ్గర మాత్రమే యూ షుడ్ డూ ది పేమెంట్. అర్థమవుతుంది కదా? సో అలాంటప్పుడు పోతే పోయింది అని చెప్పి వైఫై ఉన్న వాళ్ళు బాగా చేసుకోవచ్చు, లేదు అంటే డెస్క్టాప్ ల్యాప్టాప్ ప్రిఫర్ చేయండి రాదర్ దెన్ డూయింగ్ ఫీ పేమెంట్ ఇన్ ది మొబైల్. ఓకే, అప్పుడప్పుడు రీఫ్రెష్ చేసిన ఫీ పేమెంట్ చేసినప్పుడు అది పోతుంది, కాబట్టి ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఓకే, మళ్ళీ చేయాలి ఫీ పేమెంట్. ఆల్రెడీ కట్ అయిన అమౌంట్ అనేది మీకు వితిన్ 10 to 15 వర్కింగ్ డేస్లో అయితే వస్తుంది, వాట్ ఎవర్ ద అకౌంట్ యూ హ్యావ్ గివెన్ దేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే మీరు ఈడబ్ల్యూఎస్ కానీ ఇన్కమ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వ్యాలిడ్ మాత్రమే పెట్టాలి, ఇన్వాలిడ్ పెట్టకూడదు. లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 Jan తర్వాత మీరు మీ దగ్గర ఉన్నది కదా, అది మాత్రం పెట్టాలి ఫర్ అప్లికబుల్ ఆఫ్ ఫీ రియంబర్స్మెంట్. ఓకే, ఫీ రియంబర్స్మెంట్ మీకు అప్లికబుల్ అవ్వాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ది పెట్టాలి, 2021 Janది తర్వాతది పెట్టాలి, 2021 తర్వాత పెట్టాలి. ఇంకా దానికన్నా ముందు పెడితే ఫీ రియంబర్స్మెంట్ ఇన్వాలిడ్ అయిపోతుంది, మీకు రాదు ఫీ రియంబర్స్మెంట్, నో అని వస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ పెట్టాలా అంటే మ్యాండేటరీగా అవసరం లేదు. ఎవరికైతే ఎక్స్ట్రా 10% రిజర్వేషన్ కావాలి, మా దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ అనేది
2024-2025 ఇయర్ది మాత్రమే పెట్టాలి. 23-24 పెడితే అది వ్యాలిడ్ అవ్వదు. మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. సో ఇది మ్యాటర్. అండ్ తర్వాత ఇంకా మీరు ఏమైనా ఫర్దర్గా ఎడిట్ చేయాలి అంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అండ్ ఎడిట్ చేయాలి అంటే ఎస్ఎస్సి మార్క్స్ ఉంటుంది కదా, అది మీరు ఎడిట్ పేజ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్ ఎప్పుడు చేస్తారు మీ అందరికీ తెలుసు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో డూ యూ వాంట్ టు చేంజ్ ఎనీ మోడిఫికేషన్ ఫ్రమ్ ది అప్లికేషన్ అంటే ఎస్ అని పెట్టి మీరు ఏమేమి ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఎడిట్ చేయొచ్చు. అక్కడ మీరు ఏం చేయాలి అంటే లెట్ మీ ట్రై టు అనలైజ్ దిస్. ఓకే, సీ హియర్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారు కదా, లైక్ సమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఓకే, ఇదిగోండి పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, ఫాదర్స్ నేమ్, అడ్రస్ అవన్నీ ఉన్నాయి కదా, మీకు అన్నీ కనిపించేస్తాయి. మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ నేమ్ ఏమైనా తప్పు వచ్చింది, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా వచ్చింది ఎడిట్ చేయాలి అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. అండ్ అలానే స్టడీ ప్లేసెస్ వస్తాయి కదా, లైక్ స్టడీ ప్లేసెస్ లైక్ మీకు చూడండి ఇయర్ ఇదిగోండి ఇలా వస్తాయి కదా ఈ స్టడీ ప్లేసెస్. మీరు ఏమైనా స్కూల్, కాలేజ్ నేమ్ తప్పుపడింది లేదంటే డిస్ట్రిక్ట్ తప్పుపడింది అనుకుంటే మీ రెస్పెక్టెడ్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా పర్టికులర్ క్లాస్ది, ఆ పర్టికులర్ స్టడీ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేసుకొని మీరైతే స్టడీ స్కూల్ని కానీ డిస్ట్రిక్ట్ని కానీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఇంకా ఏంటి అంటే ఇన్కమ్ చెప్పాను, క్యాస్ట్ చెప్పాను, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ అలాంటి వాళ్ళు మీకు అప్లికేషన్లో నో ఉంటే దాన్ని ఎడిట్ చేసి ఎస్ పెట్టుకొని మీరు ఏం చేయాలి అంటే ఫైనలీ ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి డెఫినెట్గా ఆఫ్టర్ అన్నీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇన్కమ్ ఎవరి దగ్గర అయితే లేదో ఇన్కమ్ ఉందా లేదా అని అడిగే ఆప్షన్ వస్తుంది. అప్పుడు నో పెడితే రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, రేషన్ కార్డ్ ఎంటర్ చేయొచ్చు మీరు. ఓకే, అప్పుడు కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, ఇవి టోటల్గా డీటెయిల్స్ విచ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ లెట్ యూ నో ఇన్ ది ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మీ ఫ్రీ టైంలో కాలేజ్ దోస్త్ వల్ల చాట్ బాట్ లింక్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చూడడం మర్చిపోకండి. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.